ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం స్థితప్రజ్ఞ అవస్థ అంటే ఏంటి, ఆ స్థితప్రజ్ఞ అవస్థ కలిగి ఉండటం వలన నిజంగా మన జీవితంలో మనం ఎంత నిర్భయంగా, నిశ్చలంగా, ఆందోళన రహితంగా, ఒత్తిడి సంఘర్షణ లేకుండా ఉండగలము. ఆ స్థితప్రజ్ఞ అవస్థ మన జీవితంలో కలిగి ఉండడానికి భగవంతుడు మనకి ఏ విధంగా జ్ఞానయోగాలను ఇచ్చి ఆ శక్తిని కలిగిస్తాడు అనేది మనం ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ప్రకారం చూద్దాము. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, బాదరబందీలు ఉంటాయి. మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, ప్రశంసించే వాళ్ళు ఉంటారు, లాభానికి గురి చేసే వాళ్ళు ఉంటారు, నష్టానికి గురి చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడూ మనల్ని ప్రశంసించేటువంటి వాళ్ళే దొరకదు కదా. మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మనల్ని డీమోటివేట్ చేసి మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని తగ్గించి నువ్వేం చేయలేవు, నువ్వు అసమర్థుడివి, నువ్వు ఆ రోజు అలా చేసావు, ఇలా చేసావు అని మన మనస్సుని గాయపరిచి బలహీనపరిచేటువంటి, నిందకి గురి చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ఆ విధంగా మనకి నిందకి గురి చేసినప్పుడు కూడా మన మనస్సు ఏ మాత్రము ఆ నింద యొక్క ప్రభావంలోకి, అలజడిలోకి రాకుండా మన మనస్సు స్టేబుల్గా ఉండటం, మన మనస్సు స్థిరంగా ఉండటము, మనకు అటువంటి మనోస్థితి చాలా అవసరము. దాన్నే నిందాస్తుతి. అలాగే ఎవరైనా బాగా ప్రశంసించినప్పుడు, మహిమ చేసినప్పుడు కూడా ఒకసారి మనం అవేర్నెస్తో ఉండాలి. ఈ మహిమ నిజంగా సూపర్ఫిషియలా, లేకపోతే వీళ్ళు జెన్యూన్గా నిజంగానే చేస్తున్నారా అని మనల్ని మనం, మన స్థితిని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే లాభం కలిగినప్పుడు మనం చాలా ఆనందకరంగా ఉంటాం, నష్టం కలిగినప్పుడు మనం చాలా మనస్సుని చిన్నబుచ్చుకుంటాము కదా. మరి ఇటువంటి ద్వంద్వాలు కలిగినప్పుడు, అంటే లాభ నష్టాలు వచ్చినప్పుడు, లేదా సుఖ దుఃఖాలలోనూ, లేదా నిందాస్తుతిలోనూ మన మనస్సు ఎప్పుడూ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అటువంటి ఏ మాత్రము ఆ పరిస్థితి యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉండేటువంటి స్థితిని స్థిత ప్రజ్ఞావస్థ అని అంటారు. ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి అంటే జ్ఞానం కలిగి ఉండటం, వివేకం కలిగి ఉండటం, బుద్ధి బలంతో ఉండటం, మనలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని మనం ఉపయోగించటం. స్థితి అంటే ఒక చక్కటి ఆందోళన రహితమైనటువంటి పరిపక్వతతో కూడినటువంటి మానసిక స్థితి. ఇదే మనకి శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో భగవంతుడు ఈ స్థితప్రజ్ఞ కోసం చెప్తారనమాట. స్థితప్రజ్ఞావస్థలో ఉండడం వల్లనే మనం ఎన్నింటినో కూడా ఎదుర్కొని నిలబడగలం. అక్కడ ఎలా వస్తుంది? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థ కేశవాహ స్థితధీం కిం ప్రభాసేత కిమాసేత వ్రచేత కిం. అంటే స్థిత ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి, స్థిత ప్రజ్ఞస్య కా భాష, ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థ కేశవ. ఇక్కడ ఏంటంటే మన బుద్ధి దివ్య బుద్ధిలో సమత్వంలో ఉండటం. సమత్వము అంటే లాభ నష్టాలు కలిగిన, సుఖ దుఃఖాలు వచ్చిన, జయ పరాజయం కలిగినప్పుడు కూడా ఆ స్థిత ప్రజ్ఞావస్థలో చలించకుండా అచల్ అడోల్ లాంటి స్థితిని కలిగి ఉండటం. స్థిత ప్రజ్ఞస్య కా భాష స్థితధి సమాధిస్థ కేశవాహ అని ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారనమాట. అలాగే ఆయన నడవడిక ఎలా ఉంటుంది, ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది, ఆయన చూపు ఎలా ఉంటుంది, ఆయన మనస్సు ఎలా ఉంటుంది, అది ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది అని అంటే దుఃఖేష్వను ద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహాః వీతరాగ భయక్రోధాః స్థితధీర్ముని ఉచ్యతే అని ఇక్కడ భగవంతుడు మనకి తెలియజేస్తున్నారు. అంటే స్థిత ప్రజ్ఞావస్థ అంటే జనరల్గా ఏమవుతుంది, జయ పరాజయం, సక్సెస్ ఎవరికైనా వచ్చినప్పుడు
చాలా ఆనందంగా పైకి వెళ్ళిపోతుంది మనస్థితి. మరి ఫెయిల్యూర్ కలిగినప్పుడు డౌన్లోకి వెళ్ళిపోతాం. జీవితంలో మనకు అన్ని శుభాలే జరిగినప్పుడు, మన ఇంట్లో మన పిల్లలందరూ సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళు చక్కగా జాబ్లో సెటిల్ అయినప్పుడు, మనం మంచి బంగ్లా కొనుక్కున్నప్పుడు, మనం పోస్ట్ పొజిషన్ బాగున్నప్పుడు, అందరూ మనకి మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ గౌరవం ఇస్తూ ఉన్నప్పుడు, శుభాలే జరుగుతూ ఉన్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ అనుకోని కష్టం వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఈ విధంగా జరుగుతూ అశుభాలు ఏవైనా జరిగినప్పుడు కుంగిపోతూ ఉంటాం అన్నమాట కదా. సో అటువంటి సమయంలో 2 సమయాలలో కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అలా ఎవరైతే బ్యాలెన్స్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో విషయాలని పొందుతారు. అవును కదా. సో అందుకని ఇక్కడ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేష్ విగత స్పృహాః. ఇక్కడ స్థితప్రజ్ఞావస్థ అంటే దుఃఖం వచ్చినప్పుడు కలత చెందకుండా, మూడఫవ్వకుండా, నిరాశ నిస్పృహకి గురి కాకుండా ఉండేటువంటి స్థితి రావాలి. కానీ జనరల్గా మనకి దుఃఖం కలిగినప్పుడు దానికి ఆపోజిట్ ఉంటుంది. బాధపడుతూ ఉంటాం, విచారిస్తూ ఉంటాం. కొంతమంది అయితే రోజులు సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు దిగులు చింతతోనే ఉంటారు. అటువంటి స్థితి ఉండద్దు. ఈ జీవితం ఒక నాటక రంగం. మన పాత్రని మనం పోషిస్తూ ఉన్నాము. దుఃఖానికి 2 సైడ్స్ ఉంటాయి. ఎవరైతే కృంగి కృషించిపోయి దానికి అధీనమైపోతారో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేరు. ఇంకొక సైడ్ ఏంటి, నాకు ఇది ఏదో నేర్పించడం కోసం వచ్చింది, ఇది నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం వచ్చింది, నాలో ఏదో గుణాల పరివర్తన కోసం వచ్చింది, నేను ఇంకా ఏదో జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసినవి ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు ఇదొక అవకాశంగా ఉంది నాకు. ఇది సమస్య కాదు, నా లక్ష్యం చాలా గొప్పది. అటువంటి గొప్ప లక్ష్యం ముందు ఈ పరిస్థితి చిన్నది అని మనం ఇంకొక సైడ్ కూడా ఆలోచించవచ్చు. సో ఏ సైడ్ ఎలా ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టే మన సఫలత ఉంటుంది. కావున దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేష్ విగత స్పృహాః. జనరల్గా మన మనోస్థితి ఎలా ఉంటుంది, బాగా సుఖం వచ్చి బాగా అన్నీ కలిసి వస్తున్నాయి, ఇంకా మనకు ఎవ్వరూ కనిపించరు, అహంకారం ఉంటుంది. సో అహంకారం కలుగుతుంది, మమకారం వచ్చేస్తుంది. మరి అప్పుడు మర్చిపోతాము కదా. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకేం తెలియజేస్తున్నారు, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేష్ విగత స్పృహాః. ఇక్కడ సుఖం వచ్చినప్పుడు కూడా అహంకారంలోకి రాకుండా, మమకారంలోకి రాకుండా, నేను ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాను అనంటే నేను ఏదో పుణ్యకర్మలు చేశాను, అదృష్టం భాగ్యం కారణంగా ఉంది. ఈ పుణ్యకర్మలు చేయడానికి నా దగ్గర ఆ రోజు మంచి మనస్సు ఉంది, దివ్య బుద్ధి ఉంది. ఆ మంచి మనస్సుని, దివ్య బుద్ధిని ఇచ్చినటువంటి వారు, ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు, ఆ సత్కర్మలు చేయడానికి కావలసినటువంటి సరౌండింగ్స్ అన్నింటినీ క్రియేట్ చేసినటువంటి వారు పరమాత్మ. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి, ఆ కృతజ్ఞత భావం ఉండాలి. అప్పుడు భగవంతుడు ఒక సుఖం ఏంటి, ఎన్నో సుఖాలు ఇస్తారు. కావున దుఃఖములో కృంగి కృషించిపోకుండా, సుఖం వచ్చినప్పుడు స్పృహ కోల్పోయి అహంకార మమకారానికి గురి కాకుండా, ఎవరు ఈ సంపదకి కారణమో అటువంటి తండ్రిని మరచిపోకుండా, ఆయన పట్ల కృతజ్ఞత భావము ఉండగలిగేలాగా మన స్థితి ఉండాలి. అప్పుడు భగవంతుడు చెప్పినట్టు స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్థ కేశవ స్థితధీం కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం అనేటువంటి మనకి అంత గొప్ప మనోస్థితి మనలో కలుగుతుంది. సో దుఃఖం వచ్చినప్పుడు కలత చెందొద్దు, సుఖం వచ్చినప్పుడు స్పృహ కోల్పోవద్దు. వీత రాగ భయక్రోధాః స్థితధీర్మిః ఉచ్యతే. అంటే భయం కానీ, కోపం కానీ, ఆవేశానికి కానీ గురి కాకుండా, ఎవరైతే వాళ్ళ మనోస్థితిని ఆ నెగిటివ్ ఎమోషన్స్ యొక్క ప్రభావానికి లోను కాకుండా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలుగుతారో అటువంటి వారు స్థిత ప్రజ్ఞ అవస్థ. ఇది మన జీవితంలో అవసరమా కాదా?
ఈ స్థితప్రజ్ఞ అవస్థ చాలా అవసరం. జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి మనం కుంగిపోతూ, కృషించిపోతూ, ప్రతి నిందకి మన మనస్సుని మనం చిన్నపుచ్చుకుంటూ ఉంటే మనం వీటన్నింటినీ ధైర్యంగా ఎలా ఎదుర్కొని నిలబడగలము? అవునా కాదా? జీవితంలో మనం ఎన్నో రకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం, ఎన్నో రకాల స్వభావ సంస్కారాలు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మనల్ని ప్రశంసించాలని, మహిమ చేయాలని ఏమీ ఉండదు. కొంతమంది కావాలని చెప్పి మన మానసిక శాంతిని డిస్టర్బ్ చేయాలని కూడా మనల్ని ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి స్థితికి స్థితప్రజ్ఞ అవస్థ అని పేరు అన్నమాట. సో మనం ప్రతిదానికి డిస్టర్బ్ అవుతూ, డిమోటివేట్ అవుతూ ఉంటే ఇక మన మీద మనకేం నమ్మకం ఉంటుంది? ఆత్మవిశ్వాసం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ చలించకుండా, కలత చెందకుండా, ఇంకా నేనేం చెయ్యలేను అనేటువంటి ఒక నిరుత్సాహంలోకి, నీరసంలోకి, నెగిటివ్ మైండ్ సెట్లోకి ఉండకుండా, అటువంటి భయానికి, ఆవేశానికి లోను కాకుండా మీ స్థితిని మీరు సెట్ చేసుకోండి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నప్పుడు ఆ స్థితప్రజ్ఞ అవస్థ మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో ధారణ చేయడానికి కావలసినటువంటి శక్తి ఆయనే ఇస్తారు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. భగవంతుడే ఇస్తారు, ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చింది ఆయనే కదా, ఆ శక్తిని ఇస్తుంది ఆయనే, దాన్ని ఆచరించడానికి కావలసినటువంటి ధారణాత్మకమైనటువంటి ధర్మబుద్ధిని కూడా ఇచ్చేటువంటిది పరమాత్మ. అందుకే భగవంతుడుకి ఇంకొక పేరు ధర్మం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ధర్మానికి మారు పేరు. అటువంటి చలించనటువంటి స్థితి పరమాత్మ మనకి ఇస్తారన్నమాట. సో మరి ఇటువంటి స్థితి రావాలి అనంటే మన మీద మనకి ఏం కలిగి ఉండాలి? సో ఈ విధంగా మన మైండ్ని మనం ఎప్పుడైతే మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడే స్థితప్రజ్ఞ అవస్థ కలిగి ఉంటాం. మరి స్థితప్రజ్ఞ అవస్థ మన జీవితంలో మనం ధారణ చెయ్యాలి అనంటే మన కర్మేంద్రియాల మీద మనకేం ఉండాలి? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఈ కళ్ళతో నేనేం చూస్తున్నాను, ఈ చెవులతో నేనేం వింటున్నాను, లేకపోతే నేను ఎటువంటి టేస్ట్, అభిరుచి తీసుకుంటూ ఉన్నాను, నేను ఎవరితో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాను. సో అంటే మనస్సు అనేది ఈ కర్మేంద్రియాల ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మరి మనం మంచి ఇన్ఫర్మేషన్ని, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని, హైలీ డివైన్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించినప్పుడు మన కర్మేంద్రియాల మీద మనకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అప్పుడు మనస్సుని మనకు ఎలా కావాలి అంటే అలా ట్యూన్ చేసుకోగలిగినటువంటి శక్తి మనలో ఉంటుంది. లేదు అంటే స్థితప్రజ్ఞ అవస్థ మన జీవితంలో రాదు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞ అవస్థ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనటువంటిది, ద్వంద్వాలకి అతీతంగా కూడా మన జీవితాన్ని మనం చక్కగా ట్యూన్ చేసుకోగలిగాం. అంటే సుఖం కలిగినా, దుఃఖం వచ్చినా, జీవితంలో చాలా లాభాలను చూసాము, నష్టం వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా మన మనస్సుని మనం ట్యూన్ చేసుకోవాలి. ఎప్పుడూ సక్సెసే ఉండదు, ఎప్పుడూ క్లాస్ ఫస్టే రాము, ఎప్పుడూ జీవితంలో అన్ని విషయాల్లో అగ్రగామిగానే ఉండము. కొన్ని ఓటములు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ ఓటమి లేదా అసఫలత కలిగినప్పుడు మన మైండ్ని మనం ఎలా ట్యూన్ చేసుకొని నిలబడగలగాలి అనేటువంటి స్థితి. అలాగే మన జీవితంలో మనకి కొంతమంది అన్ని రకాలుగా సహాయం చేస్తారు, సహయోగం చేస్తారు. మనకి కష్టం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఆసరాగా నిలబడతారు. మన బాధలో ఉన్నప్పుడు మన భుజం తట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడూ మనకి సహయోగం ఇచ్చేటువంటి వాళ్ళే దొరకరు కదా. మనల్ని డిమోటివేట్ చేసి, మనకి అసహయోగం ఇచ్చేసి, మనల్ని మోసం చేసి, మనకి నిందకి గురి చేసి, ఇటువంటి వాళ్ళు కూడా మన జీవితంలో మనం చూడాల్సి ఉంటుంది కదా. సో అటువంటప్పుడు కూడా ఈ స్థితప్రజ్ఞ అవస్థ, బయట పరిస్థితులు ఏమున్నా కానీ వాటి యొక్క ప్రభావంలోకి రాకుండా, మాయ యొక్క ప్రభావంలోకి రాకుండా
ఈ ప్రాపంచిక ఆకర్షణల యొక్క ప్రభావంలోకి రాకుండా భగవంతుడిచ్చినటువంటి ఈ జ్ఞాన యోగాలతో కూడినటువంటి ఈ స్థితప్రజ్ఞ అవస్థ మనల్ని కాపాడుతుంది. మనం ఈ ప్రాపంచిక వస్తు వైభవాల నుంచి వచ్చేటువంటి సుఖము శాశ్వతమైనటువంటిది కాదు. ఈ సుఖం వెనక దుఃఖం ఉంటుంది, అవునా కదా? అలా మృగతృష్ణ లాంటి సుఖం కాకుండా, అలాగే ఈ ప్రాపంచిక వస్తు వైభవాల నుంచి వచ్చేటువంటి సుఖం వెనక దుఃఖం కూడా ఉంటుంది అనేటువంటి ప్రజ్ఞ, అనేటువంటి జ్ఞానము, అనేటువంటి వివేకము ఈ స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి వాళ్ళకి కలుగుతుంది. ఇంతగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితుల్లో, మనిషికి గ్యాప్ పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ జాబ్ గ్యారంటీనో కాదో, ఎప్పుడు జాబ్ నుంచి మనం రిజైన్ చేయాల్సి వస్తుందో, ఎప్పుడు మెసేజ్ వస్తుందో, ఎప్పుడు కాల్ వస్తుందో, ఇక జాబ్ లేదు అని ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి అనిశ్చితత్వం కలిగినటువంటి ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో మనకి ఈ స్థితప్రజ్ఞ అవస్థ మనం ఏమాత్రం మూడ్ ఆఫ్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఇది మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలాగే ఈరోజు ఎలా అయిపోయింది, ఒకప్పుడు మనుషుల్లో ప్రేమ ఉండేది, స్నేహం ఉండేది, ఆత్మీయత ఉండేది, వాళ్ళ మానసిక స్థితి కూడా ఎప్పుడు ఏకీరసంగా ఉండేది, ఇచ్చిన మాట మీద ధర్మ ప్రకారం నిలబడేటువంటి వారు, మోసాలు, స్వార్థాలు, పగలు, ద్వేషాలు, ప్రతీకారాలు ఉండేవి కావు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మోసం చేయటము, పగ, ద్వేషము, ప్రతీకారము, అవివేకం ఉండడము, ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయాయి. సో ఇట్లాంటివన్నీ చూస్తూ కూడా దాని యొక్క ప్రభావంలోకి రాకుండా మనం ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ప్రభావంలోనే, ఆయన చిత్రఛాయలోనే ఉంటూ మన జీవితాన్ని మనం చక్కగా ట్యూన్ చేసుకోవడానికి కూడా ఈ స్థితప్రజ్ఞావస్థ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ స్థితప్రజ్ఞావస్థ లేదనుకోండి, ఎన్ని రకాల మానసిక సమస్యలకి మనకి గురి కావాల్సి వస్తుంది. అది కూడా ఎలా గురి కావాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అదే శ్రీమద్ భగవద్గీతలో రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చర్మాన్ ఆత్మవశ్రై విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ అంటే నేను శరీరము అనుకున్నప్పుడు, నేను చాలా లిమిటెడ్ ఆస్పెక్ట్ అనుకున్నప్పుడు, నేను ఈ శరీరం ద్వారా అనుభవించేటువంటి సుఖము కేవలము ఇంద్రియ సుఖమే అయినప్పుడు నాకు కొంతమందిని చూస్తే రాగం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, ఇదే శాశ్వతము అనేటువంటి భావన కలుగుతుంది. కొంతమంది యొక్క ప్రవర్తన చూసి ద్వేషం కలుగుతుంది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, రాగ ద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ అంటే నీ మనస్సు ఎప్పుడైతే ఈ విషయాలతో సంయోగం చెందుతుందో ఆటోమేటిక్గానే రాగం కలుగుతుంది. కొన్ని విషయాలను చూసి, కొన్ని వ్యక్తులను చూసి ద్వేషం కలుగుతుంది. కొంతమందిని చాలా ఇష్టపడతాం, వాళ్ళతో మోహం పెంచుకుంటాం, వాళ్ళు లేకపోతే నేను లేను అనేటువంటి భావనకి గురి అవుతాం. ఈ వస్తువు లేకపోతే, ఈ వ్యక్తి లేకపోతే మనకు చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మనం మన ఇంట్లో చాలా చక్కటి డైనింగ్ టేబుల్ని, చాలా చక్కటి సోఫా సిస్టమ్ని ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకున్నాము. సో ఎవరైనా వచ్చి దాన్ని ఏ విధంగానైనా పాడు చేసినా, కాఫీ టీ మరకలు పోసినా, ఇంకేమైనా కొన్నింటికి గురి చేసినా చాలా తీవ్ర స్థాయిలో కోపం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ అటాచ్మెంట్. కొంతమంది పేరు తీసుకొచ్చారనుకోండి, నాకు పడదు, నాకు వాళ్ళంటే పడదు, నాకు వాళ్ళంటే ఇష్టం ఉండదు అని ద్వేషం ఉంటుంది. ఇక్కడ స్థితప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి వ్యక్తి రాగ ద్వేష వియుక్తైస్తూ వీటన్నింటినీ కూడా క్రాస్ చేసి ఈ ద్వంద్వాలకి అతీతమైనటువంటి ఈ విషయాలే కాదు నాకు సుఖాన్ని ఇచ్చేటువంటివి, ఆత్మిక స్థితిలో ఉండడం వలన, ఆత్మిక స్వరూపంలో ఉండడం వలన మనకు ఆ కలిగేటువంటి ఆనందమే వేరు
అనేటువంటి స్థిత ప్రజ్ఞావస్థకు భగవంతుడు మనల్ని తీసుకొని వెళ్తారు. సో అటువంటి స్థితికి భగవంతుడు మనల్ని తీసుకొని వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? రాగ ద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరాన్ ఆత్మవశ్రై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అంటే మన గురించి మనం తెలుసుకున్నప్పుడు, మన స్వరూపం ఏంటో తెలుసుకున్నప్పుడు, నేను శరీరము కాదు, నేను ఆత్మ, నా స్వరూపము అటువంటి శక్తిశాలి శాంత ఆనంద స్వరూపము అని తెలుసుకున్నప్పుడు, ఈ ద్వంద్వాలకి అతీతంగా మన మనోస్థితిని నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం వచ్చినప్పుడు మన జీవితము ప్రసాదంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ స్థిత ప్రజ్ఞావస్థ అంటే మనకి పరమాత్మ ఇన్ని విషయాలు తెలియజేస్తున్నారు. లేదంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన భావోద్వేగాలపైన మనము సహనం కోల్పోతాం, ఇంద్రియ నిగ్రహం ఉండదు, కోపము ఆవేశంలోకి వస్తాం. ఆ కోపావేశాలన్నింటినీ మనం తగ్గించుకొని మన మీద మనకి ఎమోషనల్ మాస్టరీ ఉండాలి అని అన్నా కూడా ఈ స్థిత ప్రజ్ఞావస్థ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో, ఇంత నెగిటివిటీ ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన మనస్సు మన స్వాధీనంలో ఉండి, మన భావోద్వేగాలపైన మనము నిగ్రహం కలిగి ఉండి, మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్మాణం చేసుకున్నామో ఆ లక్ష్యం వైపుకి మనం అడుగులు వేసి, ఆ లక్ష్యాన్ని చూస్తూ ఎటువంటి డీవియేషన్స్ కానీ, డిస్ట్రాక్షన్స్ కానీ, ఆకర్షణలకి కానీ గురి కాకుండా మన మనస్సు శక్తిశాలిగా ఉండాలి అనంటే మనకి ఈ స్థిత ప్రజ్ఞావస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది. లేదు అంటే చిన్న చిన్న నిందలకి, చిన్న చిన్న అవమానాలకి మనం గురి అయిపోయి మన మనోస్థితిని మనం చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసుకుంటాము. మరి స్థిత ప్రజ్ఞావస్థ కోసం భగవంతుడు మనకి ఎన్ని విషయాలు తెలియజేశారు కదా. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, లాభం కలిగినా నష్టం కలిగినా, జయంలోనూ పరాజయంలోనూ, అవమానంలోనూ గౌరవంలోనూ, నిందా స్తుతిలోనూ, శుభము అశుభములోనూ, సహయోగము అసహయోగములోనూ, ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులలోనూ, మంచి చెడును కూడా సమానంగా చూసేటువంటి దృష్టి కోణము మన స్వరూపం ఏంటో మనం తెలుసుకోవడం ద్వారా, జ్ఞాన యోగాల ద్వారా, పరమాత్ముడిచ్చినటువంటి సర్వశ్రేష్ఠ జ్ఞానం ద్వారా మనకి కలుగుతుంది. భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం విని ఆచరిస్తే ఆ సమాన స్థితి ఆయనే ఇస్తాడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము తండ్రి మీద మనకు కలిగినప్పుడు ఒక్క అడుగుతో మనం ధైర్యంగా ముందుకు వేస్తే 1000 అడుగుల సహాయాన్ని ఇచ్చి మనోస్థితి కలుగ చేస్తారు. కానీ ఇది ఒక్క రోజులో రానే రాదు. దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి. దీనికి చాలా నేను ఇది చెయ్యగలను అనేటువంటి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉండాలి. ఇది నాలో ధారణ జరుగుతుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అప్పుడే మనం ఈ స్థిత ప్రజ్ఞావస్థని మన జీవితంలో మనం ధారణ చేయగలం. ఈరోజు స్థిత ప్రజ్ఞావస్థ అనేటువంటి భగవంతుడు నేర్పించినటువంటి ఈ గొప్ప స్థితి కోసం ఈ దివ్యమైనటువంటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్య అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.